హలో అండి, నేను మీ డర్మటాలజిస్ట్ డాక్టర్ దివ్య బాన్స్వాడ. ఇవాళ మనం కామన్గా ఎండాకాలం ఇంకా వర్షాకాలంలో వచ్చే కామన్ స్కిన్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. తామర లేదా రింగ్వర్మ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్గా వస్తుంది. ఈ రింగ్వర్మ్ ఇన్ఫెక్షన్ అనేది జనరల్గా బాడీ పార్ట్స్లో, బాడీ ఫోల్డ్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడైతే స్వెట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ క్లోత్స్ కూడా స్కిన్కి ఎక్కువసేపు డైట్గా టచ్ అయి ఉంటాయి, ఆ ప్లేసెస్లో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. చిన్న ఇన్ఫెక్షన్, చిన్న రింగ్వర్మ్ కింద స్టార్ట్ అయినప్పుడే కనుక మీరు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి అండ్ డాక్టర్ కనుక ఎగ్జామిన్ చేసి మీకు ఖచ్చితంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది అని కనుక డయాగ్నోస్ చేస్తే డెఫినెట్గా ఓరల్ మెడికేషన్స్ మీద పెట్టినప్పుడు అండ్ క్రీమ్స్ అవన్నీ రెగ్యులర్గా డాక్టర్ చెప్పిన రెజిమ్ కనుక మీరు కంటిన్యూస్గా ఫాలో అవుతే కనుక మీకు 100% రిలీఫ్ దొరుకుతుంది. అలా కాకుండా చాలా మంది పేషెంట్స్ ఏం చేస్తారంటే ఇనిషియల్గా చిన్నదే కదా అని చెప్పి వెళ్ళి ఫార్మసిస్ట్ని అడగడము, ఫార్మసీలో ఇట్లా రింగ్వర్మ్ వచ్చింది అంటే వాళ్ళు ఏదో స్టిరాయిడ్ మెడికేషన్ ఇవ్వడం వల్ల, అది వాడటం వల్ల ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత వస్తుంటారు జనరల్గా. సో దట్ ఈస్ వెరీ రాంగ్ అండి. ఎప్పుడైనా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్కి స్టిరాయిడ్ ఆయింట్మెంట్స్ వాడటం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువనే అవుతుంది కానీ మీకు ఏమాత్రం బెనిఫిట్ ఉండదు. అంతేకాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే జనరల్గా కూడా ఇట్ ఈస్ అ హెల్తీ హ్యాబిట్ టు యూజ్ సెపరేట్ సోప్స్ ఫర్ ఎవ్రీవన్ అండ్ క్లోత్స్ అన్నీ కూడా ఎవరివి వాళ్ళు సెపరేట్గా వాష్ చేసుకుంటే కనుక there are no chance of any kind of skin infections to spread from each other.